ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. నమో హిరణ్యబాహవే సేనాన్యే విశాంచపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమో తస్మింజరాయ. అయ్యా, ఇక్కడ చాణక్యుల వారి ఆశ్రమం అయ్యా ఇదేనండి. వెళ్ళినట్టున్నారు. అయ్యా వారు తక్షశిలా విశ్వవిద్యాలయానికి అధిపతి. వారి నామధేయం ధర్మను, వారి పేరు ఒక ఆవు పరిగెత్తుకొచ్చేది. పెట్టుకొచ్చారండి బాబు. అది చూడయ్యా, ఆవుతో నీకేం పని? మా కట్టిపట్టి నుంచి పారిపోయి వచ్చిందండి బాబు. అంటే ఆవును చంపుతావా? చంపగా పూజిస్తాను ఏంటండి బాబు. ఆవును చంపి మాంసాన్ని అమ్మడం నా బుట్టండి బాబు. ఎట్టే పెళ్ళిందో చెప్పడం అంటారు బాబు. హరి హరి హరి, ఆవును చంపటం మహాపాపం నీకు తెలియదా? పాపం పుణ్యం నాకు ఎట్లా చెప్తారండి? నేను కూడా బతకాలి కదండి. మీకు దండ పెడతాను. ఎట్టే పెళ్ళి చెప్పండి బాబు. చూస్తే ఆవుకి వైపు రాలేదు. అదిగో అటు వెళ్ళిందా? అదే అక్కడండి బాబు. వేదం చదువుతున్నావు. సత్యం వద అన్న సూత్రం వేదానికి మూలధర్మం. అసత్యం చెప్పడం తప్పు. తప్పేనని నాకు తెలుసు, కానీ నేను సత్యం చెప్తే ఏమై ఉండేది? ఆవులతో కొలుకుపోయేవాడు. ఆ తర్వాత ఏం జరిగేది? ఏముంది, ఆవుని వద్దేశ ఆగిపోయేది. చెప్పండి. నేను సత్యం చెప్పటం వల్ల ఆ కసాయి వాడు ఆవును చెప్పే కంటే నేను అసత్యం చెప్పి ఆ ఆవును రక్షించడం ధర్మం కాదంటారా? ఇలాంటి పరిస్థితుల్లో సత్యం వద అనే ధర్మం కూడా ధర్మం రక్షతి రక్ష. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. గో సంరక్షణ వేద ధర్మం. ఆ ధర్మాన్ని నేను ఇప్పుడు ఆచరిస్తున్నాను. మీ తర్కం విశేషంగా ఉంది. అన్నట్టు మీ నామధేయం? నా హిందూ శర్మ నాన్న. నేను చాణక్యుల వారి మిత్రుడు. మేము చాణక్యుల వారిని దర్శించవచ్చాము. వారిని మాకు పరిచయం చేయగలరా? అవశ్యం అవశ్యం. ఆ కప్పల శబ్దం ఏంటి? గురుదేవా, చూచితా ఆ మైదాన ప్రాంతంలో విద్య వేసి గోదావరి కట్టేసి దాదాపు 5 మంది బ్రాహ్మణ విద్యార్థులు సత్య విద్య అభ్యసిస్తున్నారు. అంటే బహుశా రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు ఒక గురుకులానికి అధిపతి అయి తమ వద్దకు వచ్చే క్షత్రియ విద్యార్థులకి వాళ్ళ విద్యను నేర్పిస్తారు. కాబోలు బ్రాహ్మణ విద్యార్థులు వేదాధ్యయనంగా చేయవలసింది ఏమిటి? మహానుభావులకు వందనాలు. శంకర, మంచి తీర్థం తీసుకుంటా. నమో నమః. ఇంత దూరం తమరు అలసిపోయి వచ్చినట్టున్నారు. కారణం? ఇంత దూరం అంటున్నారు. ఎంత దూరం అని మీ అభిప్రాయం? మీరు ధరించిన దుస్తులు మీ తలపాగాను గమనించిన మగధ సామ్రాజ్యవాసులు అనిపిస్తుంది. మీ ముఖారవిందము జ్ఞానముతో వెలిగిపోతున్నది కనుక తమరు తప్పక తక్షశిల వాసులేనని మా అభిప్రాయం. మీ అభిప్రాయం సరైనది. నా పేరు ధర్మానందుడు. నేను
తక్షశిల విశ్వవిద్యాలయ సర్వాధికారి. నమో నమః. యశస్వి భవ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. కాశ్యపావశిష్ట విశ్వామిత్ర త్రయాశ్రయ ప్రవరాన్విత కుటల మహర్షుల గోత్రోద్భవస్య ఆపస్తంభ సూత్ర యదుశాఖాధ్యాయి చాణక్య శర్మా నామధేయ అహం భో అభివాదయే. నేటి మీ రాక మాకు ఎంతో సుదినం. సాక్షాత్తు శారదామాతయ్య మా ఆశ్రమానికి విచ్చేసినంత సంతోషంగా ఉంది మహాస్వామి. ఆసనాన్ని అలంకరించండి. శ్రీ గురుభ్యో నమః. శారదా కటాక్ష ప్రాప్తిరస్తు. మా తండ్రి గారు జీవించినంత కాలం తమరి గురించి తక్షశిల విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించేవారు. నేడు తమ దర్శన భాగ్యం కలిగింది. ధన్యుని స్వామి, ధన్యుడు. నాయన, నీవు కాదు, ఇంత పిన్న వయసులోనే అద్భుత ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శిస్తున్నా దర్శించి మేము ధన్యులమైనాము. అయ్యయ్యో, ఎంత మాట స్వామి. మీ వంటి మహాసంపన్నులు మేధావులు నన్ను ప్రశంసించుటయ్యా. క్షమించండి. మా తండ్రి గారు కూడా తమరి గురించే ప్రస్తావించేవారు. నేడు తమ దర్శన భాగ్యం కలిగింది స్వామి. నాయన, కుట్రలకు కుతంత్రాలకు ఆలవాలమైనది రాజకీయం. హింసా విధ్వంసాలకు అది నీడలాగా సాగే ఆ రాజనీతికి వెన్నంటి ఉండేది గూఢచారం. పాప పంకిలమైన ఆ వికృత క్రీడ అవసరమా? ధర్మశాస్త్రాలను రచించిన వాడు బ్రాహ్మణుడు, వాటిని అధ్యయనం చేయిస్తున్నవాడు బ్రాహ్మణుడే. అలాంటప్పుడు తాను నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పే బోధకుడు అనుభవపూర్వకంగా ఆచరించకపోతే ఆ శాస్త్రం మీద విశ్వాసం ఎలా కుదురుతుంది మహాస్వామి? అంటే కత్తి తెగుతుంది అని చెప్పడం కోసమని దాంతో మెడ కోసుకోవాలి. పాషాణ ప్రభావాన్ని అనుభవపూర్వకంగా నిరూపించడానికి ఆ విషయాన్ని రాగాల. రాజనీతి మంత్రాంగాలను బోధించడానికి వాటిని ఆచరించి చూపించాలా. ధర్మం పేరిట కౌటిల్యాన్ని ప్రదర్శించడం తగున? ఈ విధంగా ఇంతకు ముందు నేర్పిన ఒక్క గురువు పేరు నీవేమైనా చెప్పగలవా వినయ? నీవేమైనా జ్ఞాపకం చేసుకుని ఏ గురువు పేరైనా చెప్పగలవా? నాకు తెలిసి ఈ 14 భువనాల్లో కుటిలత్వాన్ని ఆశ్రయించిన బ్రాహ్మణుడు లేడని నా అభిప్రాయం. 14 భువనాలలో ఒక్కటైన పాతాళానికి ప్రభు ఎవరు? ఇంకెవరు? బలి చక్రవర్తి. ఆ బలిని పాతాళానికి తొక్కిన వాడెవరు? వామనుడు. ఆ బలిని పాతాళానికి పంపడానికి వామనుడు అనుసరించిన విధానం ఏమిటి? అది చెప్పు వినయ. యాగ దీక్షలో ఉన్న బలిని పాతాళానికి పంపడానికి వామనుడు అనుసరించిన మార్గం ఏమిటి? కౌటిల్యం. కౌటిల్యం. సత్యం బోధపడిందా వినయ? ధర్మ సంస్థాపనార్థం 3 అడుగుల నేల పేరిట కౌటిల్యాన్ని ప్రదర్శించిన వాడు వామనుడు. అదేమిటి చాణక్య? వామనుడు అవతార పురుషుడు. కేవలం బలిని దండించడానికే శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించాడు. అవతార పురుషుడికి సామాన్య బ్రాహ్మణుడికి లంకె వేయటం ధర్మమా? ధర్మాలను ఏర్పరిచిన వాడు తాను విధించిన ధర్మానికి హాని జరిగినప్పుడు తానే వామనుడై కౌటిల్యాన్ని ప్రదర్శించాడు. అంతిమ ఫలితం ధర్మ సంస్థాపన అయినప్పుడు తాను అనుసరించే విధానం కుటిలమైన కాపట్యమైన తప్పు లేదని ఆ భగవంతుడే నిరూపించాడు. నేను అదే మార్గాన్ని అనుసరిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షత అని మనస్ఫూర్తిగా విశ్వసించి నా శిష్యులకు మాత్రం శిక్షణ ఇస్తున్నారు మహాస్వామి. ఫళ చాణక్య ఫళ. నీ గురించి ఇతరులు చెప్పిన అర్ధరహితమైన వ్యాఖ్యల ద్వారా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. వాదనలో నీకు నువ్వే సాటి.
అగ్రహారానికే పరిమితం కావాలి. అన్నట్టు నీ భవిష్యత్ కార్యాచరణ? అర్థశాస్త్రాన్ని రచించాలనుకుంటున్నాను స్వామి. నీ కోరిక నెరవేరాలి అంటే నీవు తక్షశిలా విశ్వవిద్యాపీఠానికి రావాలి. ఈ ఆహ్వానం మన్నించదగినది. కానీ నా గురుకుల పాఠశాల, నా శిష్యగణం తాత్కాలికంగా ఆ బాధ్యత వేరొక అధ్యాపకునికి అప్పగించు. నీ అర్థశాస్త్ర రచనకు కావలసిన అనేక ప్రామాణిక గ్రంథాలు మా విద్యాపీఠ గ్రంథ భాండాగారంలో అనేకం నిక్షిప్తమై ఉన్నాయి. ఒక పక్క వాటిని అధ్యయనం చేసుకుంటూ వేరొక పక్క విద్యాపీఠ అధర్వణ వేద విభాగానికి ఆచార్యత్వం వచ్చింది. ఈనాడు నీ వంటి దీక్షాదక్షుడైన అధ్యాపకుని కోసమే, ఆచార్యుని కోసమే నేను ఎంతో అన్వేషించాను. నా అన్వేషణ ఇప్పటికీ అంతేకాదు, తక్షశిలా విశ్వవిద్యాలయం దీక్షాదక్షులైన ఆచార్యుని సంపాదించుకుందని ఆనందిస్తాను. మీ ఆమంత్రణము నాకు ఆనందదాయకమే. అథర్వణ వేద అధ్యాపకుడిగా నా విధి నిర్వహిస్తూ అర్థశాస్త్ర విద్యార్థిగాను నా బాధ్యత కొనసాగిస్తాను స్వామి. యశస్వీ భవ. అదే తక్షశిల. తక్షశిల జ్ఞానార్జన కోసం తపించే ఎందరెందరికో ఆలవాలం. గురుకుల విద్యాపీఠం తక్షశిల. దేశ విదేశీయులెందరో విజ్ఞాదానం కోసం ఇక్కడికి విచ్చేసి జ్ఞాన సముపార్జన చేసిన వారి అంతటి పుణ్యస్థలి తక్షశిల. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ధర్మవర్ధంచ కామంచ ప్రవర్తయతి పాతిచ అధర్మానర్థ విద్వేషానిదం శాస్త్రం నిహంతి చ. నా ఈ అర్థశాస్త్రము ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ప్రవర్తింపజేసి అధర్మాన్ని, అనర్థాన్ని, విద్వేషాన్ని నశింపచేయుగాక. తేనెటీగ తనకు అవసరమైనంత వరకు మాత్రమే పువ్వుల నుండి తేనెను గ్రహిస్తుంది. అలాగే రాజు తేనెటీగలాగా అవసరమైనంత వరకే పన్నులు వసూలు చేయాలి. అనవసరపు పన్నులతో ప్రజలను బాధించకూడదు. ప్రజలు రాజ్యం దాటి వెళ్ళాలన్నా, బయటవారు రాజ్యంలో ప్రవేశించాలన్నా ప్రభుత్వ అనుమతి అవసరం. విద్య, వ్యవసాయం, వనాలు, రహదారులు ఇవన్నీ సమకూర్చడం రాజు బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ప్రజలు పల్లెలను వదిలి పట్టణాల వైపు వలసపోకుండా తగిన సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రాజుదే. అవినీతి అధికారులను తొలగించి వారిని శిక్షించి ప్రజలలో శాంతిని నెలకొల్పాలి. స్వదేశీ వస్తువుల మీద 5%, విదేశీ వస్తువుల మీద 10% మాత్రమే పన్నులు విధించాలి.
అర్థశాస్త్ర రచన ముగిసింది. నాయన, నీవు ఎంతో శ్రమించి శోధించి సాధించి రచించిన ఈ అర్థశాస్త్రం భావితరాలలో మానవాళికి ప్రామాణిక మార్గదర్శకత్వం అవుతుంది. అంతేకాదు, నీ అర్థశాస్త్ర రచన వల్ల నీవు ఈ తక్షశిల విశ్వవిద్యాపీఠ పురస్కారానికి అర్హుడు అయింది. ఆసనం అలంకరించిన శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः పురుషः శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः శతాయుః పురుషः పురుషः శతాయుః శతాయుః పురుషः శతేంద్రియः శతేంద్రియः పురుషः శతాయుః శతాయుః పురుషः శతేంద్రియः శతాయురితి శతాయుః. ఈనాటి నుంచి నీవు ఆచార్య ఆర్య చాణక్యగా జగత్ ప్రసిద్ధి నొందగలవు. ధన్యోస్మి. వందన అందరికీ వందన, విప్రోత్తములందరికీ వందన. నిశ్శబ్దం, నా మాట ఆలకించండి. ఈరోజు మా ధననందుల వారి పుట్టినరోజు వేసే సందర్భంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ సంతృష్టిగా భోజనం చేసి మా రాజుగారిని దీవించవలసిందిగా ప్రార్థిస్తుంది. నమో నమః. అది దయచేసి నమో నమః. ఆశీనుడు ఒక్క స్థానం కూడా ఖాళీ లేదా? ఉన్నాయి, 10 ఆసనములు ఉన్నాయి. అవి నందరాజుల వారికి, రాక్షసామాచుల వారికి కలిపి 9. అదిగో మరొకటి 10. వేదవేదంగవేత్తలైన రాజగురు శ్రీ 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 సుగంధల వారికి ఏర్పాటు చేయడం జరిగింది. చాణక్యుడు నా నామధేయం. తక్షశిల విశ్వవిద్యాలయం వారిచే ఆర్య బిరుదు పురస్కారం పొందిన అర్థశాస్త్ర గ్రంథ రచయితను. కాశీ పట్టణ విద్వత్ మహాసభలో తర్క మీమాంస వేదాంత వ్యాకరణ రాజనీతి శాస్త్ర పండితులను ఏకకాలంలో నా వాదనా పటిమతో పరాజితులు గావించి వేదాంగవేత్త బిరుదును స్వీకరించిన మహామహోపాధ్యాయ బిరుదాంకితులు క్షణకులు నా జనకులు, కుటల మహర్షుల గోత్రీకుడును కౌటిల్యుడు నామాంతరము కలవాడను. ఈ పాటలీపుత్రములకు అన్ని తెచ్చిన పండిత ప్రకాండులైన 50 మందికి శతధ సహస్రధ నా అభివందనములు. భవతి శతమానం భవతి. తామందరూ అనుమతిస్తే ఆసనాన్ని అలంకరిస్తాను. అవి నందరాజుల వారికి, రాక్షసామాచుల వారికి కేటాయించబడిందని ముందుగా మీకు విన్నవించుకున్నారు కదా. నేను అడుగుతున్నది నందప్రభువులకు, రాక్షసామాచులకు కేటాయించిన ఆసనాలు కాదు. వేదంగా వెత్తనైన పండితులకు నిర్దేశించిన పీఠాన్ని, ఆ పీఠాన్ని అలంకరిస్తాను. ధననందుల వారు ఏం చేస్తున్నారు? హో బ్రాహ్మణోత్తముడికి వందనాలు. ఆచార్య, ఆసీనులు కండి. ఎవరక్కడ? ఈ బడుగు బాబుని ఈ మహాపీఠం మీద ఎవరు కూర్చోబెట్టారు? నేను బడుగు నేను ఎంత వారిచ్చినా వారిని
కాదు, చాణక్యుడు నా నామధేయం. నీ పేరు చాణక్యుడు అయితే మాకేంటి? ఆ స్థానం మా ఆస్థాన రాజగురువైన సుబంధుల వారు. దేశమేళ బ్రాహ్మణ పంక్తిలో కూర్చో. ప్రభువులు మన్నించాలి. ఇది వేదంగా వెత్తలైన పండితుల కోసమా, మీ సుబంధుల వారి కోసమా? నీకు జవాబు చెప్పాలా? ప్రభువులు మన్నించాలి. ఆర్య, నన్ను రాక్షసామాత్యుడంట. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ పీఠం వేదాంగవేత్త కోసమే నిర్దేశించబడింది. కానీ చాలా కాలంగా రాజగురువు సుబుద్ధుల వారే ఆచరణలో ఉన్నారు. ప్రభువులకు వారంటే అమిత గౌరవం కనుక తమను వేరొక పీఠం మీద ఆసీనులు కండి. మీకు అభ్యంతరం లేక నాకు అభ్యంతరం లేదు. ఇది సుబంధుల వారి కోసమైనా మీరు ప్రకటిస్తే నేను ఆశించాను. కాదు, వేదంగా వెత్తలైన పండితులకు నిర్దేశించిన పీఠం అంటే మీ సుబంధుల వారిని నాతో వాదించి విజయం సాధించమని. భోజన సమయంలో బాధలు ఏం ధనానందన, నీకు నీ సోదరులకి విద్యా బుద్ధులు లేదు. కుటుంబమైన మమ్మల్ని అవమానించడానికైనా మీరు ఏర్పాటు చేశారు. లేకపోతే ఏమిటి అవమానం? నీకు అవమానం? పండితుల సమక్షంలో రాజాజ్ఞను సైతం దగ్గరించి అవమానపరిచిన వారికి ఇప్పుడు అవమానం జరగబోతుంది. చూడండి. తొందరపడకండి. బ్రాహ్మణుని శిఖ కాలనాగుతో సమానం. సాక్షాత్తు ఆదిశేషుడు వచ్చినా సరే బ్రాహ్మణ ప్రాభవం దావానలమైన ఇచ్చివేస్తుంది జాగ్రత్త. దావానలమా ధర్మపూస? నీలాంటి మూర్ఖుడు బెదిరింపులకు భయపడి చేతులు జోడించడానికి మేమేమన్నా నిమ్న వర్గీయం అనుకున్నావా? వేదాంగవేత్తలు, తత్వవేత్తలు, రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలు సర్వులు గురువుగా భావించే నన్ను సర్వ పండిత సభా సమక్షమున నా శిఖ పట్టి లాగి అవమానించావు. బ్రాహ్మణులకు శిరఛేదము కంటే శిఖయే నిన్న సత్యాన్ని తెలిసి కూడా నా శిఖ లాగిన ప్రాణ సమానమైన శిఖను లాగి భరించావా? అవును, నీ సిక్క పట్టి లాగాను. ఏం చేస్తావా? ఆశ్రమం అందవంశం నాశనం చేస్తాను. అధికార కర్మ మొదలుపొత్తలైన నందులను సంహరించి సర్వలక్షణ సమస్కృతైన సుక్షేత్రుని మగధ సింహాసనపై కూర్చోబెట్టేంత వరకు నందుల చేత అవమానింపబడి ముడివీడని శిఖని ఈ చాణక్యుడు తిరిగి ముడివయ్యాడు. పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా మహామహోపాధ్యాయ విలువగీతులు చాంద్రవారి పుత్రుడు చాణక్యుడి శవనమిదే. నందవంశం రాజావైపోవుగాక, నందవంశం రాజావైపోవుగాక, రాజావైపోవు. రోడ్డుకొచ్చినట్లు వాగుతున్నావు. 10 మందిలో మా నందవంశాన్ని నందనం చేస్తానని ప్రతిజ్ఞ పొందుతావా? అసలు ఎక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో బయట ఆగండి. బ్రహ్మహత్యా పాతకం కూడా ఎందుకు? అతని బతుకు తను బతుకుతాడు. చాణక్యుని వదిలిపెట్టండి. ఆ రాక్షస మాధ్యులు చెప్పారు కాబట్టి నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాను. బ్రతికిపోయా పో. ఈ భవనాన్ని విడిచిపెట్టిపో. పో. పోతానురా, పోతాను. నందవంశం నాశనం తర్వాత తిరిగి పాటలి పుత్రంలో అడుగు పెడతాను. అప్పటి వరకు నాకు శాంతి లేదు, క్షమ లేదు. ఆ హరిహర బ్రహ్మాద్వైతికి వచ్చి అడ్డుపడిన ఈ చాణక్యుల ప్రతిజ్ఞాపాలను వారించలేరు, నివారించలేరు. నందుల నాశం తప్పదు. రాక్షసామత్య
సమయంలో కూడా మీరు చేసిన సహకారం మేము మేలు గుర్తుంచుకుంటాము. నందుల నాశనం తథ్యం, నందుల నాశనం తథ్యం, తథ్యం, తథ్యం. ఇందు శర్మ మిత్రమా, నేను నీకు నిర్దేశించిన పని జరిపించడానికి సిద్ధంగా ఉన్నావా? మిత్రమా, ఇంతవరకు నేను నీకు సహాధ్యాయుని, సహాధ్యాపకుడు. ఈ క్షణం నుంచి నేను నీకు సన్నిహిత శిష్యుడు. ఇందు శర్మ, నన్ను ప్రశంసిస్తూ నిన్ను నీవు కించపరచుకోకు. ఎంతైనా నీవు నా సన్నిహిత సహచరుడివి, ఎవరి తెలివి వారిది. మిత్రం, ఈ జన్మలో ఎప్పుడూ నీ మాట తప్పదు. నువ్వేం చెప్తే అది నా విధిగా ఆచరిస్తాను. ఆజ్ఞాపించు. శర్మ, నీవు తక్షణకే మగధకు ప్రయాణం అవ్వాలి. మగధక? మగధ రాజ్య అనుపానులన్నీ తెలుసుకోవాలి. ఆ రాజుల జీవిత చరిత్రను అర్థం చేసుకోవాలి. అంతకంటే మిక్కిలి మారు వేషంలో మారు పేరుతో రాజమందిరంలోకి ప్రవేశించి వారిని నీ ఆజ్ఞానవర్తులుగా మలుచుకోవాలి. కానీ ఈ విషయం నీకు నాకు తప్ప మరొకరికి తెలియదు. ఫల మిత్రమా, ఫల. ఒక సువిశాల ఆశ సామ్రాజ్య స్థాపన కోసం మగధ రాజ్యం వేదిక కాబోతుందన్నమాట. నేను వెంటనే మగధకు పయనమై నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇంకా సెలవు నాకు. శుభం భూయా. వినయ, వినయ, అవమానము, అవమానము, మరువలేని అవమానము జనించుటయ్యా లేక గతించుటయ్యా. మరణం అసమర్థుని లక్ష్యం. వినయ, అరే త్వరగా కానీ. సరే, నువ్వు అక్కడ రాజ్యంలో తన ప్రజలకు ఏర్పడే కష్టాలను న్యాయబద్ధంగా పరిష్కరిస్తేనే రాజు కాగలడు. చెప్పండి, ఏమిటి మీ సమస్య? మహారాజా, ఇతను నా వస్త్ర పరిశ్రమ పనిచేసే కార్మికుడు. ఇతనికి ఇచ్చిన పనిని పూర్తి చేయకుండానే పూర్తి జీతం అడుగుతున్నాడు మహారాజా. ఇతను ఏమిటి, పని పూర్తి చేయకుండానే పూర్తి వేతనం ఎలా అడుగుతున్నావు? చేసిన పనికి కదా వేతనం ఇవ్వవలసినది. మహారాజా, ఈ వస్త్ర కర్మాగారంలో చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. నా కుటుంబానికి నేను ఒక్కనే జీవనాధారం. నా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇటీవల నేను అనారోగ్యం పాలై పనిలో నా ఆరోగ్యం కుదురపడ్డాక తిరిగి పనిలో చేరినప్పుడు నా జీతం అడిగాను. కానీ నా యజమాని నా పని మన్నించలేదు మహారాజా. యజమాని సంజయ్ ఏమిటి? మహారాజా, ఇతను జబ్బు నుంచి కోలుకొని తిరిగి వచ్చి ఆ పని చేసే వరకు నేను ఆ పని ఆపుకోలేను కదా. అందుకోసం ఆ పని చేయడానికి వేరే వాళ్ళని నియమించి అతను జీతం కూడా ఇచ్చాడు. కానీ ఇతను తను చేయని పనికి పూర్తి
కుటుంబం ఇలా బ్రతికేది మహారాజా? పని చేయని దినాలకు పూర్తి వేతనం ఇవ్వవలసిన అవసరం లేనప్పటికీ ఈ కార్మికుడి నిబద్ధతని అంకిత భావాన్ని గమనించి తీరాలి. అనారోగ్యానికి పాలైన అన్ని దినాలకు వేతనం చెల్లించవలెను. పని చేయని దినాలకు వేతనమా? అధర్మం మహాప్రభు. ఉచితంగా ఇస్తే ప్రజలలో అలసత్వం పెరుగుతుంది, పని చేయడం మానేస్తారు, ఉత్పత్తి తగ్గుతుంది, ఆర్థికంగా పతనము అవుతుంది. అయినప్పటికీ శ్రామికుల మానసిక శారీరక అలసటను దృష్టిలో ఉంచుకొని వారికి విశ్రాంతిని కల్పించాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రామికుల విషయాన్ని కూడా ఆలోచించి మరీ తీసుకోవాలి. ఇకపైన ఇటువంటి సమస్య రాకుండా కార్మికులకు సెలవుతో పాటు వేతనం కూడా లభించేటట్లు న్యాయబద్ధమైన పద్ధతిని అమలు చేయమని నా మంత్రివర్గాన్ని ఆదేశిస్తున్నాను. అమోఘమైన తీర్పునిచ్చావు నాయన. క్షమించాలి. ఏదో సరదాకి ఆడుకుంటున్నామండి. నీ తీర్పుని ఈ లోకంలోని రాజన్యులందరూ ఆచరింపదగినదే. నీ నామధేయం? వృషలుడు అంటారు. వృషలుడా? నీ జనని జనకులెవరు? అది గోప్యంగా ఉంచమని మా తల్లిగారి ఆజ్ఞ. అందించండి. సరే, నీ మాతృమూర్తిని సందర్శించుకుందామా? ఓ తప్పకుండా. రే ఈ రోజుకి ఆటకులో అయిపోయిందిరా, వెళ్ళు. రేపు మళ్ళీ కలుద్దాం. సరే. అమ్మా 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 స్వామి తమరు. అమ్మా, చాణక్యుడు నా నామధేయం. కౌటిల్యుడును నామాంతరము గలవాడను, శనకుల వారి సుపుత్రుడను. స్వామి, మీ వంటి పండితోత్వం చూసిన ఈ దిను నాకు శుభదినం. తమ రాకకు కారణం మీ కుమారుని తెలివితేటలు చూసి నేను ముగ్ధుడనయ్యాను. నందుల చేత అవమానింపబడి కోపోగ్రుడనైన నేను నందులను సంహరించి నందవంశ వినాశనం చేస్తానని ప్రతినబూనాను. అందుకు అసమాన ప్రజ్ఞాదురంధరుడైన యువకుని కోసం అన్వేషిస్తున్నాను తల్లి. అంతలో నీ కుమారుడు తారసపడ్డాడు. ఈతని జన్మ వృత్తాంతము తెలుసుకోవాలని దుగ్ధతో మీ వద్దకు వచ్చాను. స్వామి, మీ వంటి పండితోత్తుల ముందు అబద్ధం ఆడరాదు. నేను సంశయించకండి, నిజం చెప్పండి. నేను ఆ, ఆ, మహాపద్మంతుల వారిని పట్టుకురాని మురాదేవి. మీరు మురాదేవియా? మహానందుల వారి పట్టపురాణి, వారి సుపుత్రుడు అగ్నికి ఆహుతయ్యారు కదా తల్లి. అది యథార్థము కాదు స్వామి. మరి యథార్థమేమి? ఉగ్రసేనుడు అనే క్షురుకుని వ్యామోహంలో పడి రాజుగారి రెండో భార్య అయిన సునంద మరియు రాజవైద్యులు కలిసి రాజుగారికి లేని అంటువ్యాధిని ఆపాదించి వారిని గృహ నిర్బంధం చేసి వారికి సేవ చేసే నెపంతో నన్ను కూడా నిర్బంధించారు. సునంద ఉగ్రసేనుని వివాహం ఆడి 8 మంది పుత్రుల కన్నది. ఆ గృహ నిర్బంధంలోనే నేను ఒక పుత్రుని కన్నాను. పుత్రరత్నమే వీడి అసలు పేరు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడా? మరి ఆ అగ్ని ప్రమాదం? గృహ నిర్బంధంలో నాకు పుత్రుడు కలిగాడని తెలుసుకున్న నందులు గృహానికి నిప్పంటించారు. ఆ గృహానికి ఉన్న రహస్య ద్వారము ద్వారా నేను నా పుత్రుడు తీసుకొని బయటకు వచ్చి చంద్రగుప్తుడికి వృషలుడు అను మారు పేరు పెట్టి నేను రహస్యంగా బ్రతుకుతున్నాను. ఎప్పటికైనా నా బిడ్డ ఆ నందులు సంహరించి
ఆశయం నా ఆశయం ఒక్కటే. కానీ ఏమిటి ఏమిటి నేను కట్టితో కూడా నేర్చుకున్నాను తెలుసా? మగధ సింహాసనం దక్కించుకోవడానికి నీ భుజబలం ఒక్కటే సరిపోదు. స్వామి, మీ బుద్ధి బలము చంద్ర భుజబలము సరిపోవు స్వామి. అంత మాత్రం చేత రాజ్యాధికారం సిద్ధించదు తల్లి. నందులు నేడు బలవంతులు. వారికి అధిక బలంతో పాటు బలమైన సైన్యం ఉంది, మిత్రరాజుల తోడ్పాటు ఉంది. నందరాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలంటే మనకు సైనిక సంపత్తి అవసరం. నిజమే స్వామి, కానీ మేమున్న పరిస్థితుల్లో మాకు ఎవరు సహకరిస్తారు? సహకరించరు, నిజమే. కానీ సహకరించేలా మిత్రరాజులకు మనమే ఆ పరిస్థితులు కల్పించాలి. విషం నాస్తి చేదసి పటాటోపం పుయ్యా. విషం లేని సర్పమైనా సరే విషయోగుల బుసపట్టక తప్పదమ్మా. గురువర్య, మనకి గజబలం లేదు, అశ్వబలం లేదు, కనీసం కాల్బలం కూడా లేదే. మరి ఈ సమస్యను సాధించేది ఎట్లా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈ చాణక్యునికి తెలిసినవి. నాయనా చంద్ర, ఏ జన్మ పుణ్యఫలమో కానీ పట్ల సమర్థులైన ఆర్య చాణికుల వారి సహచర్యము కృపా కటాక్షము నీకు లభించాయి. ఇక నుంచి నీకు దైవము సర్వము చాణికుల వారు చెప్పినట్లే నడుచుకున్నాయినా. మీ తండ్రి మహాపద్మంతుల వారి అంతిమ కోరిక నువ్వు మగధ సింహాసనాన్ని సాధించడం. దాన్ని సాధించే వరకు నువ్వు దేనికి చలించుకున్నాయినా. అమ్మా, తమ ఆజ్ఞను శిరసా వహిస్తానమ్మా. స్వామి, చంద్ర ఇప్పటి వరకు వృధా బిడ్డ. స్వామి, అమ్మా, భగవంతుడి వరప్రసాదం వల్ల మీ దయ వల్ల నాకు తండ్రి అయిన భాగ్యం లభించింది. సోదరులలో జ్యేష్ఠుడు కనిష్ఠునికి తండ్రితో సమానం. మిమ్మల్ని అమ్మాని పిలిచి వయసు చేత మీకు జ్యేష్ఠుడనయ్యాను. ఆ విధంగా చంద్రుడికి తండ్రినయ్యాను. నా గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నందమును సంహరించి నందవంశం పేరు రద్దు చేసి పురాదేవి పుత్రుడైన చంద్రగుప్తుని మౌర్య సామ్రాజ్యానికి ప్రప్రథమ చక్రవర్తిగా అభిషేకం నా కర్తవ్యం, నా ఆశయం. చాలు స్వామి, చాలు. మీ మాటలతో ఇన్నేళ్ల నా పరితాపం శాంతించింది. మీ వంటి మేలు నగతీరున అభిమాన పుత్రులుగా పడిసి నేను ధన్యరాలయ్యాను స్వామి. గురువర్య, తక్షణ కర్తవ్యం ఏమి? చంద్ర, ఇక ఆట మొదలైంది. పర్వతక రాజును మనం సందర్శించాలి. సరే. నన్ను పొత్తుడు అంటారు చంద్రగుప్తుల వారి సేనాన్ని. ఇంటి ముందు ఏమిటా పోలా? అమాత్య, మీరు చంద్రగుప్తుల వారి సేననట ఈ బౌద్ధ భిక్షుని హింసిస్తున్నాడు. అహింసో పరమో ధర్మ అని కోపించిన బౌద్ధ భిక్షుని శిక్షిస్తారా? ఇదేమి రాజ్యం, ఇదేమి న్యాయం? రాష్ట్రామాచార అడ్వాదం దండించాలి. నువ్వు వెళ్ళు. తమ దర్శనంతో నా జన్మ ధన్యమైపోయింది. నందుల పాలనలో తమరు ప్రజలను కన్నబిడ్డల వల్లే కాపాడారు. కానీ అదే భక్తులు నేడు శాంతి కపోతల పడరెక్కలు విరిగిపోతున్నాయి. అది సరే, ఈ రాజ్యంలో బౌద్ధ మతం స్వీకరించడానికి కారణం ఏమిటి? నందుల చేత అవమానింపబడ్డ చాలు తోక తొక్కిన త్రాసుల నందులపై పగబట్టాడు.
రాక్షసుని కళ్ళాల సూచన నేను భరించలేక బౌద్ధ మతం స్వీకరించాను అమాత్య. ఆహా, అంతలా మిమ్మల్ని ఆకర్షించిన ఆ మతంలోని మంచి ఏమిటో విశదీకరించండి. ప్రతి ప్రాణి చావు. మనిషి మరో ప్రాణి చెప్పే ముందు దాని స్థానంలో తనను ముగించుకుంటే ప్రాణ భయం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇతరులు మన కరుణను ఆశిస్తే మనం ఇతరులపై కూడా కరుణను చూపాలి అన్న బుద్ధిని మాటకు ఆకర్షిస్తున్నాయి. బౌద్ధ మతం స్వీకరించాను అమాత్య. నిజమే నిజమే, ఎవరి మతం వారు స్వీకరించే హక్కు ప్రతి వారికి ఉంటుంది. కానీ దానిని కాదనే అధికారం మాత్రం ఎవరికీ ఉండదు. చాణక్యుని వల్ల మీకు హాని కలుగుతుందని మీరు భావిస్తే మీరు మాతో ఉండవచ్చు. మీ ఆధారకు ధన్యవాదాలు అమాత్య, ధన్యవాదాలు. ఈ క్షణం నుంచి ఈ దేహం మీదే మీ ఆజ్ఞ శిరసావహిస్తాం. ఇక నుంచి మిమ్మల్ని మా అంతరంగికుల్లో భావిస్తాం. సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తాం. ఇక నుంచి వాశయం మీ ఆశయం, చాణక్యుడి పతనమే యథార్థం. నిరాధార అమాత్య, అతనికి కావలసిన వసతి సౌకర్యాలు కల్పించి వారి మత ప్రచారానికి ఏ ఆటంకం కలగకుండా చూడండి. ప్రజా సదస్సుకు అంత సిద్ధమేనా? ప్రభు, తమరు దర్శనార్థమై ఎవరో బాటసారులు వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టు. నమో నమః. తమరి నామధేయము? చాణక్యుడు నా నామధేయం. చాణక్యుడు అర్థశాస్త్ర గ్రంథ రచయితగా మీ పేరు మేము వినేయున్నాం. వీరు మగధ సామ్రాజ్యపు భావి సామ్రాట్లు మహానందుల వారి సుపుత్రులు చంద్రగుప్తులు. మహానందుల వారి సుపుత్రుడు. మహానందుల వారి ధర్మపత్ని వారి సుపుత్రులు అగ్నికి ఆహుతయ్యాయని విన్నామే. అది యథార్థం కాదు మహారాజా. వారు వారి సుపుత్రులు సురక్షితంగానే ఉన్నారు. వారే చంద్రగుప్తులు. ఓ మహానందుల వారి సుపుత్రులు చంద్రగుప్తుల వారా? సంతోషం. వీరు మా సోదరుడు వైరుధ్యుడు. ఆహా, మీరూరిని ఈ విధంగా కలుసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ ఆగమనానికి గల కారణం? మగధ సింహాసనంపై మా చంద్రుణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేయవలే. మొదల నందుల ఆధీనాల్లో ఉంది కదా, అదేలా సాధ్యం? ఉండగా సాధ్యం కాదు కనుకనే మీ సాయం ఆశించి వచ్చాం. అంటే మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలము? మేము నందులపై యుద్ధం చేయదలిచాము. అందుకు తమరి సంపూర్ణ సహకారం కావాలి. అంటే మేము సర్వ సైన్యంతో మీకు సహాయపడి నందులతో యుద్ధం చేయవలే. దానివల్ల మాకు కలిగే లాభం? మగధ రాజ్యం మా హస్తగతమయ్యాక మీరు మా చంద్రుడు పట్టాభిషక్తులవుతారు. ఇంద్రసభలో దేవేంద్రుడు అర్జునుడు ఒకే సింహాసనం అధిష్ఠించిన విధంగా మీరువురు అధిష్ఠించిన ఆ దృశ్యం అంగరంగ వైభోగం అభూతం అపూర్వం మహారాజా. మాట తప్పరు కదా? ఇచ్చిన మాట తప్పుటయ్యా. మీ బలమే మా బలంగా భావించి యుద్ధానికి వెళుతున్నాం. మేము మాట తప్పితే మీరు మీ సైన్యం ప్రతిఘటించరా? అటువంటి అనవసరపు ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి మహారాజా. సంతోషం. మహానందుల వారి కోసం మా సర్వ సైన్యంతో మీకు సహాయపడి యుద్ధంలో మీకు ఉపయోగంగా ఉండగలరు.
ఇదే మా వాగ్దానం. సామ్రాజ్యాన్ని జయించాడు అంటే నమ్మశక్యం కావచ్చు. అమాత్య, నేపాల్ రాజు పర్వతకునితో తమకు మాకు యుద్ధంలో సహకరిస్తే అర్ధరాజ్యం ఇస్తానని ఆశ చూపి వారిచే నందులకు వ్యతిరేకంగా యుద్ధం చేయించాడు ఈ చాణక్యుడు. కోట వెలుపలి నుండి కూడా పథకం ప్రకారం సైనిక తిరుగుబాటు ప్రకటించాడంటే ఆ చాణక్యుని ప్రతిభను ప్రశంసించాల్సిందే. నందుల నాశనాన్ని కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయిన అమాత్య. మీరు బౌద్ధ భిక్షువులు, కానీ నేను అమాత్యుడని ఏమీ చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఎందుకు ఈ పౌరుషహీనమైన బ్రతుకు? అలా రాజేపడి జీవితాంతం కుమిలిపోవటం నీకు తగునామాచ్చా? నీ తెలివితేటలు చాణక్యునికి ఏమాత్రం తీసిపోవు. బాగా ఆలోచించండి. చంద్రగుప్తునికి సింహాసనం దక్కకుండా చూడాలి. నందులను రక్షిస్తానని, మగధ సింహాసనం నందులదేనని మహాపద్మ నందుల వారికి మాట ఇచ్చాను. చంద్రగుప్తునికి సింహాసనం దక్కరా. చాణక్యుని కుటిల రాజకీయం ఈ రాక్షసుని ముందు సాగనిపడు. ఒరే చాణక్య, ఏ లోపాయములలో నీకంటే తక్కువ కాదు. నీ దారిలోకి వచ్చి నిన్ను ఎదుర్కొంటాను. చంద్రగుప్తుని ప్రాణాలను హరించగల బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం కాదు, మన్మథాస్త్రం. విషకన్య. చాణక్యుల వారికి నేపాల్ పర్వతుల వారు వారి సోదర వైరక్షణ వారు వేచేస్తున్నారు. వారికి అతిథి ఏర్పాట్లు బాగించండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి. పర్వత చక్రవర్తులకు వారి సోదరులు వైరోచనలకు ఇదే మా ఆహ్వానం. మీరు మాకు చేసిన సహకారానికి కృతజ్ఞతగా గౌరవార్థం మీకు విందు ఏర్పాటు
ఏర్పాటు చేశాం. విందు విందు మాట సరే, కానీ అంత ముందుగా మాకు చెప్పిన అర్ధరాజ్యం సంగతి. అర్ధరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ముహూర్త నిర్ణయం కాగానే మీరు మా చంద్రుడు పట్టాభిషేకులు అవుతారు. అప్పటి వరకు మీరు మా విశిష్ట అతిథులు కదా. ఆసనాన్ని అలంకరించండి. ఎవరక్కడ? సంతోషం. బాగా చేయించారు ప్రభు. మరి విందేనా ఇంకా ఏమైనా? ఆచార్య వారికి ప్రణామం, పెద్దలకు అభివాదం. కుమార చంద్రగుప్త, ఎందుకు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించాలి. నా ఈ ఆలస్యానికి కారణం ఈ మధుశాలి. మీ విజయోత్సవ శుభ సందర్భంగా రాక్షస మార్చుల వారు కానుకగా పంపించారు. అమ్మ మధుశాలిని ఈమె ఆటపాటలతో సభికులను సంతోష పెట్టడానికేగా. సుందరాంగి, ఆలస్యం ఎందులకు, ఆరంభించు. మధునిచ్చారు. రాక్షసామాచార్య వారు పంపారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వారు మన్నించాలి. ఈ విజయోత్సవ శుభ సందర్భంగా ఈ మధుశాలని చంద్రగుప్తుల వారికి కానుక పంపించామని చంద్రగుప్తుల వారికి ఏ కన్యైనా ఏ కానుకైనా పర్వతకుల వారికి చెందటమే ధర్మం, న్యాయం. న్యాయంలో చాణక్య వారు వారికి వారే సాటి. ఆచార్యులు వారు మన్నించాలి. ఈ విజయోత్సవ శుభ సందర్భంగా కేవలం చంద్రగుప్తుల వారికి మాత్రమే పంపించామని తెలియజేయమన్నారు. పర్వతకుల వారు కూడా వయసులోనూ అనుభవంలోనూ చంద్రుడు కంటే అనుభవలే. ఈ కన్యామణి ఆ మహాపురుషునికి అనుభవోక్తం. చాణక్య వారి ఆజ్ఞను ఆమోదిస్తాం.
తినేకాలంటాయి ఈరోజు. వైరోచనల వారు శయన మందిరంలో సేద తీరండి. ఏమిటి? కేవలం చంద్రగుప్తుల వారికి మాత్రమే కానుకగా పంపినవారా? అలా భద్ర రాక్షసామాత్యుని వెంటనే బంధించమని నా మాటగా చెప్పండి. మరొక్క మాట, రేపటి సూర్యోదయ సమయానికి కారాగారం నుండి రాక్షసుడు తప్పించుకునేలా నా మాటగా చెప్పండి. రాక్షసామాత్యుని ఎందుకు ఖైదు చేయటం? ఇక్కడ జరిగిన వాస్తవాన్ని పర్వతపడి చేరవేస్తాడు. అందుకే అతన్ని నిర్బంధించాను. మరి అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు? 2 కారణాల వల్ల. ఒకటి, నీవు మగధ సింహాసనం అధిష్ఠించడం ఆ రాక్షసామాత్యునికి ఏమాత్రము ఇష్టం లేదు. అయినా నీకు కన్యను బహుకరించాడు అంటే అనుమానించవలసినదే కదా. 2, స్త్రీని మరొకరి శయనాగారానికి పంపేవాడు తుచ్చుడు. కానీ రాక్షసామాత్యుడు పండితుడు, క్షేత్రబలం కలవాడు, మహామాత్యుడిగా చక్రం తిప్పినవాడు. అలాంటి వాడు స్త్రీని పంపించాడు అంటే అనుమానించవలసినదే కదా. మరి మధుశాలిని ఎందుకు అనుమానిస్తున్నారు? కన్యను అనుమానించదగినదే చంద్ర. అందుకే నిన్ను వారించి ఆ కన్యను పర్వతమునికి కానుకగా పంపాను. మధుశాలిని మధువైతే పర్వతకుడు సంతోషిస్తాడు. విషకన్య అయితే మనం సంతోషిస్తాం. ఎందుకో తెలుసా? అర్థరాజ్యం ఇచ్చే పండుగ కనుక. అసలు మీరు ఆ రాక్షసామాత్యుని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఉపేక్ష కాదు చంద్ర, అపేక్ష. రాజభక్తిలో, మంత్రాంగంలో, పరిపాలనా చాతుర్యంలో ఆ రాక్షసామాత్యుడు అసమాన ప్రజ్ఞాతురంతరుడు. అతడు నీకు విధేయుడై, నీ మంత్రాంగానికి నాయకుడై, మహామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నీకు నీ రాజ్యానికి ఎదురే ఉండదు. అందుకే అతన్ని ఏ విధంగానైనా మహామంత్రిగా నీకు నియమించాలనేదే నా తపన. అందుకు ఈ ఉపేక్ష. గురువర్య, తమరి ఆలోచన శక్తి అద్భుతం. చాణక్య, 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 చాణక్య. అమ్మయ్యా, ఏమిటప్ప ఇదంతా? మరే మన సిద్ధయ్య ఇంత పని చేస్తాడనుకోలేదయ్యా. ఏమైందయ్యా? ఏమైందని ఏమంటావేమయ్యా? మన సిద్ధయ్య ఏమన్నాడంటే ఆగు. నువ్వు చెప్పే విషయంలో స్వయంగా చూసిందేనా? పోనీ అది నాకు చెప్పటం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? లేదే. మరెందుకయ్యా అటువంటి అనవసరపు విషయాలను మోసుకొస్తాం? చూడు, వదంతులు వ్యాపింపజేయటం మానుకో. నిజ నిర్ధారణ అయితేనే గాని ఆ విషయాలను ప్రచారం చేయటం నేర్చుకో. వెళ్ళు. భద్ర, ఏమిటి విశేషాలు? పర్వతల వారు మధుశాలిని శైల మందిరంలో మరణించి ఉన్నారు ప్రభు. మరొక విశేషం, రాక్షసామాత్యుడు చెర నుంచి తప్పించుకొని భార్యాబిడ్డలతో రాజ్యం నుంచి పారిపోయారు ప్రభు. ఆ పర్వతకుని సోదరుని గృహ నిర్బంధం గావించండి.
వారి సోదరుణ్ణి వధించండి. చూసావా చంద్ర, ఆ పర్వతకుని అదృష్టము దురదృష్టము చూసినావా? మీరు నన్ను వారించకపోయినచో ఆ పర్వతముడికి పట్టిన గతి నాకు పట్టి ఉంది. రాచరికం ఇంత దారుణమా? రాచరిక వ్యవస్థలో వార్ధక్యంతో ఆయువు నుండి చనిపోయిన వారి కంటే యుద్ధంలో చనిపోయిన వారి అధికం. అంతవరకు ఎందుకు, నీ విషయమే చూడు. నిన్ను మగధరాజును గావించడానికి ఎంత మారణ హోమం జరిగింది, ఎందరి మాతృమూర్తులు నల్లపూసలు నేల కొరిగాయి, ఎందరు తల్లిదండ్రులు శోక కన్నీరు రుధిరధారులుగా మారిపోయాయి. ఒక్క రాజును గెలిపించడానికి తెగిపడిన తలలు ఎన్నో ఎన్నెన్నో. అంటే ఇన్ని మానవ కలేవరాల మీద నిర్మించిన ఆ సింహాసనాన్ని నేను అధిష్ఠించాలా? నీకు అనుభవం లేక మాట్లాడుతున్నావే కానీ చంద్ర, నువ్వు కాకపోతే ఈ సింహాసనం మనం అధిష్ఠించవలసినదే కదా. ధర్మరాజును రాజును గావించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడి సారథ్యంలో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 అక్షౌహిణ్య సైన్యం మరణించింది. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు మరణాన్ని ఆపాడా? ఇన్ని మానవ కుట్రల మీద నిర్మించిన సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించక తప్పదు చంద్ర, అధిష్ఠించక తప్పదు. కాకపోతే నువ్వు కూర్చున్న సింహాసనం వెనుక కొన్ని వేల మంది ప్రాణత్యాగం ఉందన్న విషయంలో మరవకూడదు. వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో గడిపేలా నీ పాలన కొనసాగించాలి. మరొక్క మాట చంద్ర, రాజ్యం కోల్పోయిన రాజుని ప్రజలు విస్మరిస్తారు. డబ్బు లేని పురుషుణ్ణి కాయలు కాయని చెట్టుని పక్షులు విస్మరిస్తాయి. మానవులందరూ స్వలాభాపేక్షనే ఆశిస్తారు. నీ నుండి ఎంతవరకు వారికి లాభం ఉంటుందో అంతవరకే నీకు విలువ ఉంటుంది. అది అవగతమైంది మహాత్మా, అవగతమై. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అన్న భగవాన్ శ్రీవచనాల్లో ఉన్నాయి తమ వాక్కులు. తప్పుంటే క్షమించండి, ఆశీర్వదించండి. శుభం భూయాత్. మనిషి పన్నాగము ముందు విషపు పన్నాగములు ఆత్రపడి ఆలోచించుమన్నా, తుదకు గురుడు చెప్పిన మాట విన్నా. రాచరికపు టెక్కులతో రాజులే పడగొట్టు మంత్రి పొంగవులెల్లరన్నా, మంత్రాంగమే చేసి రన్నా, మంత్రాంగమే చేసి రన్నా. రాజులే పోయినను రాజ్యమే పోయినను ఆధిపత్యం కొరకు అన్నా, అరాచకమే సృష్టింతురన్నా, అరాచకమే సృష్టింతురన్నా. దారు వర్మలే వద్దురన్నా, వాళ్ళ బంధనాలే చెంతురన్నా. దారు వర్మలే వద్దురన్నా, వాళ్ళ బంధనాలే చెంతురన్నా. దారు వర్మలే వద్దురన్నా, వాళ్ళ బంధనాలే చెంతురన్నా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించుట ఎవరికైనా తప్పదన్నా. ఆరు వర్మ ద్వారబంధాల పట్టాభిషేకం
వరకు ముఖక్షానం చేయరాదు, ఎవరికి ముఖం చూపించరాదు. చాణక్యుల వారి భద్ర వైరంచులు వారు మరణించారు ప్రభు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటిది గురు అయ్యా? ఆ రాక్షస మాచుడు తనకు విధేయుడైన దారువర్మ అనే శిల్పితో ద్వారబంధాలు ఏర్పాటు చేయించాడు. అందులో ఒకటి, నీవు భద్రగజంపై ఆశీనుడవై రాజప్రసాదమును విహరించే సమయంలో ఒక ద్వారం విరిగి నీపై పడుతుంది. నీ శిరస్సు పగిలి మరణిస్తావు. ఇది ఆ రాక్షసామాత్యుడి పన్నాగం. ఈ రహస్యము నేను నియమించిన చారుల ద్వారా తెలుసుకున్నాను. నీ ముఖం ఆనవాలు కనిపించకుండా నీ దుస్తులలో ఆ పర్వతకుడు సోదరుడు వైరోచనుడి భద్రగజంపై ఊరేగింపుకు పంపాను. ద్వారం విరిగి అతడు మరణించాడు. రాక్షసామర్చుని పన్నాగము పటాపంచలయ్యింది. చంద్ర, నీ పట్టాభిషేక మహోత్సవానికి ముహూర్తం ఆసన్నమైంది. చంద్ర, అఖండమైన మీ మేధస్సుతో నాకు ఈ రాజ్యం సంప్రాప్తించింది. నా గెలుపుకు సహకరించిన ప్రజానీకానికి, నా కోసం యుద్ధంలో అసూలు బాసిన సైనిక కుటుంబానికి అండగా నిలుస్తానని తమరి అర్థశాస్త్రం రచించిన ఫలాలను ఆవాహన చేసుకొని ఆచరిస్తాను. ఆ పైన తమరున్నారు నాకు సలహాలు సూచనలు అందించడానికి. ఇక పైన రాజ్యం నా సొంతం కోసం కాదు, ప్రజల కోసమే పరిపాలన సాగిస్తాను. వారి కష్టమే నా కష్టం, వారి సుఖమే నా సుఖం. అనుగ్రహించండి. యశస్వి భవ. నాయనా చంద్ర, రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే
రాజు ఎలా ప్రవర్తించుకోవాలో నా అర్థశాస్త్రంలో వివరించాను. నేను చెబుతాను. సుఖస్యమూలం ధర్మం. సుఖాన్ని అనుసరించాలి అని అంటే ధర్మవర్తనుడై ఉండాలి. ధర్మస్య మూలమర్థ. అర్థాన్ని సంపాదించడం కేవలం ధర్మబద్ధంగానే. అర్థస్య మూలం రాజ్యం. రాజ్యాన్ని సుభిక్షంగా ఉండాలి అని అంటే ధనానికి కొలువే ఉండకూడదు. రాజస్య మూలం ఇంద్రోపవిజయ. రాజైన వాడు తన ఇంద్రియ స్వాధీనంలో ఉంచుకొని మరీ ప్రవర్తించాలి. ఇంద్రియ విజయస్య వినయం. ఇంద్రియాలు జయించిన వాడికి తమ వంటి ఆచార్యుల మూలంగానే వినయం సంప్రాప్తిస్తుంది. వినయస్య మూలం వృద్ధోపసేవ. తమ వంటి జ్ఞాన వృద్ధుల సేవ వలననే ఆ వినయం సమకూరు. చేసుకుని అనుక్షణం వ్యక్తికి తెచ్చుకుంటూ రాజ్య పరిపాలన సాగిస్తాను. అనుజ్ఞని పని. అమ్మా, రాజమాత మురాదేవి భరతమాత గర్వించగడ్డ బిడ్డనిచ్చావమ్మా. నేటి నుంచి ఈ రాజ్యం మౌర్య సామ్రాజ్యంగా ప్రసిద్ధికెక్కుతుంది తల్లి. మౌర్య సామ్రాజ్యానికి, మౌర్య సామ్రాజ్యానికి, మౌర్య సామ్రాజ్యానికి. होती भिक्षाम देहि माता अन्नपूर्णेश्वरी. 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 ఆచార్యుడు రావడం. ఆచార్య రాక్షస మార్చ జాడ తెలుసుకొనడం తమను నిర్దేశించిన గ్రామంలో ఈ వేషధారి వీధుల్లో వెళ్తుండగా ఒక గృహం ముందు ఈ అంగులేయటం అవుతుంది. పరిచయం చేయగా ఆ గృహము రాక్షస మాతడు సన్నిహితుడైన చంద్రదాస్ అని ఈ పరికీర్తించినప్పుడు ఒక మహిళ వచ్చి పారిపోయింది. ఆ మహిళ రాక్షస మార్చిన అర్ధాంగినే ఒకటి. అది నీ ఊహయా లేక ఎవరైనా చెప్పారా? లేదు లేదు ఆచార్య, మీరు కూడా పరిశోధన చేసిన తర్వాత నిర్ధారణ వచ్చింది. మరి ఈ అంగుళీని పరిశీలించు. దీని ముఖ్య విశేషం ఏమిటి? ఈ ముమ్మాటికి రాక్షస మాస ముద్రికా ఆముదం. రాక్షసామాత్య, నీవు ఎక్కడున్నా నా చెంతకు తెచ్చుకుంటాను. నిన్ను నా చెంతకు తెచ్చుకోవటానికి ఇది చాలదా? రండి శ్రేష్ఠి గారు. ఆచార్యుల వారి ప్రణామం. పిలిపించారట. ఆ ఆసనం మీ కొరకే. అల్పులు క్షమించాలి, మా ఉచితాసనం. మీ వంటి సంపన్నులకు సరైన అతిథి మర్యాదలు చేయకపోతే ఎలా? ఆ ఆసనం మీ కొరకే. కూర్చోండి. తమరి ఆజ్ఞ. వ్యాపారం బాగా సాగుతుందా? ప్రభుల వారి పాలనలో మా వ్యాపారం సజావుగా సాగుతుంది ఆర్య. చంద్రగుప్తుల వారి పాలన గురించి మీ అభిప్రాయం? చంద్రగుప్తుల వారి పాలన శరత్కాలపు వెన్నెలలా అందరికీ ఆనందాన్ని పంచుతుంది ఆర్య. అందుకు ప్రతిఫలంగా ప్రభువులు బహుమానం కోరవచ్చునేమో. అంతకంటేనా ఎన్ని ఇవ్వాలి? ఎంత సమర్పించుకోవాలి? చందనదాసు,
ఇది నందరాజ్యము కాదు, వారు నందుల వలె ధనాశాపరులు కాదు. చంద్రగుప్తుల వారికి కావలసింది ప్రజలు ప్రభువులను కష్టపెట్టకుండా ఉండటమే. ప్రభువులను కష్టపెట్టే ఆ దురదృష్టవంతుడు ఎవరు ఆర్య? చంద్రదాసు, ఆపు నీ వాక్చాతుర్యం. రాజద్రోహం చేస్తున్న వారిలో ముఖ్యుడవు నీవే. గడ్డిపోచకు దగవరంతమైనమా? చంద్రదాసు, నీ మాటలు పట్టుబెట్టి రాజద్రోహిని రాక్షసుని మాకు అప్పగించండి. క్షమించండి ఆర్య, ఇదంతా ఎవరు నిత్యదోడు చేస్తున్న అభూత కల్పన. దాసు, రాక్షసుని మాకు అప్పగించండి. రాక్షస పరిజనం మా ఇంట్లో ఉన్న మాట వాస్తవమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేని మాట కోలాహలం భద్ర. రాజద్రోహైన జీవశక్తిని రాజ్యం నుంచి బయటపడాలి. చంద్రదాసు, చూసావా రాజద్రోహానికి ఎంత శిక్ష? నీ హితం కోరి చెబుతున్నాను. రాజద్రోహి రాక్షస కుటుంబాన్ని మాకు అప్పగించండి. రాక్షస పరిజనం మా ఇంట్లో ఉన్నా కానీ మేము ఇంట్లో అప్పగించము. దాసు, లేని వారిని ఎక్కడి నుంచి అప్పగించమంటారు? అంతేనా? ముమ్మాటికి అంతే. ద్రోహి రాజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు శిక్ష విధించవచ్చు. అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భద్ర, ప్రభు, ఈ రాజద్రోహి వర్తకుణ్ణి బంధించండి. ఇతని భార్యా బిడ్డలను కారాగారంలో బంధించండి. ఇతని సర్వ సంపదలను జప్తు చేసి మన కోశాగారానికి తరలించండి. చిత్తం ప్రభు. త్వరలోనే ఇతనికి మరణశిక్ష విధించబడుతుంది. స్నేహితుడి కోసం ప్రాణం అర్పించడం కంటే ఆనందం ఇంకా ఏముంటుంది? భద్ర, రేపటి కౌముది ఉత్సవాన్ని కూడా నిషేధించమని నా మాటగా చెప్పండి. స్నేహితుని కోసమే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ఈ చంద్రబాబు. ఆహా, నీవేనయ్యా నిజమైన స్నేహితుడి అంటే. ధన్యోస్మి. నా పేరు హనుమంతు. ఏమిటి ఇందాని చెబుతున్నావు? నేనా? నేనా? అవునండి, నేను వెతుకుతున్నాను. ఈ ఊళ్ళో అడిగి పెట్టిన దగ్గర నుంచి ఒకసారి ముందుంటుంది, ఒకసారి వెనుకుంటుంది, ఒకసారి ముందుంటుంది, ఒకసారి వెనుకుంటుంది. ఈ వీధిలో అడిగి పెట్టగానే ఒక్కసారి మహిమైంది. అది తెలియదు, లేకపోతే భూత్వా? చెప్పండి, లేకపోతే ఏ ఊరు ఆయన ఇది? జంబూ ద్వీపం. జంబూ ద్వీపం నుంచి నేను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చావా? అవునండి. ఏం పని మీద వచ్చావు? నేను ఎదు బాగున్నావే, పైకి చూడు. సూర్యుడు నడ్డెత్తి మీదకి వచ్చాడు. ఈ సమయంలో ఎవరినైనా మనకి కనపడుతుందా? ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నేను ఒక పండితుడిని. అయితే నేను ఒక పండితుడిని. తెలిస్తే ఏదైనా కొలువు దొరుకుతుంది. ఎక్కడా? చంద్రగుప్తు వారి ఆస్థానంలో ఏదైనా కొలువు దొరుకుతుందేమోనని వచ్చాను. అవునండి. మరి అవును, చాణక్యుల వారి ఇల్లు ఎక్కడా?
ఎక్కడో చాణక్యుల వారి ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు. చాణక్యుల వారు ఇల్లు ఎక్కడో అని చెబుతున్నాను. చాణక్యుల వారి ఇల్లు ఎక్కడా? ఎక్కడని చెప్పాను కదా నాయన. మీకు అలాగ అర్థమైందా? మరి మీరు చాణక్యుల వారిని కలుసుకోవాలి, వారి ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు. వారితో నీకేం పని? చాణక్యుల వారి మాట చంద్రగుప్తుడి వారికి వేదం అక్కడ కదా, వారి వీరికి చెప్తే నాకు ఏదైనా కొడుకు దొరుకుతుంది అని. నీ పని జరగదయ్యా. ఏ చాణక్యుల వారికి చంద్రగుప్తుల వారికి ఒకరి పడ ఒకరికి ఎక్కట్లేదు. పచ్చగడ్డి వేస్తే బొగ్గుముంటుంది. నువ్వు వద్దు, నీ మంత్రానికి వద్దని చాణక్యుల వారు వెళ్ళగొట్టారు. చంద్రగుప్తుల వారే పరిపాలన సాగిస్తున్నారు. అయ్యో అయ్యో లేదు, పుజో లేదు. కానీ అవ్వదంటే అవ్వదు. ఇంటికి వెళ్ళి ఉసుకేసుకుని పడుకో. ప్రతీకారానికి ఇదే సరైన సమయం. ప్రతీకారానికి ఇదే సరైన సమయం. అరే పాములమయ్యా, అరే పాములమయ్యా, మా పెంకు చూడరయ్యా. అరే పాములమయ్యా, పాములమయ్యా, మా పెంకు చూడరయ్యా. పాములమయ్యా, మా పెంకు చూడరయ్యా. అరే పాములమయ్యా, ఈనాడు తమ్ముడు బంగారు వాడు ఉన్నాడు. ఈనాడు తమ్ముడు బంగారు వాడు ఉన్నాడు. చెట్టిగాడి అల్లుడు బంగారు వాడు ఉన్నాడు. పాములమయ్యా, ఎవరయ్యా మరి పాములమయ్యా? జర్రి పసిరికా, జర్రి పసిరికా, కొండ పాము, కొండ చిలువ, కొండ తాజు. పాములమయ్యా, మా పెద్ద చూడరయ్యా. పాములమయ్యా. ఒక అవాంతరం తర్వాత మరొక అవాంతరం. మరణించిన నంద మహారాజు కోసం ఎత్తులపై ఎత్తులు వేయక తప్పటం లేదు. విధి అంత బలీయమైనది. ఒకప్పుడు నంద మహారాజు పదవిలో అనన్య సామాన్యమైన రాజభోగాలు, నేడు నేడు ఈ అజ్ఞాతవాసం. ఛీ! అరే పాములమయ్యా, మా పెద్ద చూడరయ్యా. అరే పాములమయ్యా. అమాత్య రాక్షసులకు జయం. విరాట్ గుప్తా నువ్వా? నా గూఢచారి నేనే గుర్తుపట్టలేదు. అంటే నా ధర్మం నేను నెరవేర్చినట్టే. కుటుంబపుర విశేషాలేంటి? అమాత్య, చంద్రగుప్తుని హతిగా ఉంచడానికి మీరు పంపిన దారకుడు, విదారకుడు, కర్మకుడు, లలాలుడు అందరూ చాణక్యుని మంత్రాంగులు విగతజీవులయ్యారు. అమాత్య, ఆ వార్త నన్ను కలిసివేసింది. నా నమ్మకస్తులందరూ ఒక్కొక్కరుగా హత్యమైపోతున్నారు. మనం నియోగించిన వైద్యుడు అభయదత్తుడు, పానీయంలో విషం కలిపారని గ్రహించిన చాణక్యుడు ఆ పానీయాన్ని అభయదత్తుని చేత తాగించారు. అమాత్య, చాణుక్య చాణుక్య, ఏమి నీ కుటిల కౌశలము. మరి మన జీవసిద్ధి విషకన్యని ప్రయోగించి పర్వతకుడు చంపడానికి కారకుడని నెపంతో అతని దగ్గర నుంచి సరివేశారు. అమాత్య, చంద్రగుప్తుణ్ణి హతమార్చుటకు మనము నియోగించిన ప్రతి ఒక్కరూ అతని విజయానికే కారకులయ్యారు. ఎంత దౌర్భాగ్యం. మరి నా ఆప్తమిత్రుడు చందనదాసు తమను అప్పగించలేదన్న కోపంతో అతన్ని, అతని కుటుంబాన్ని కారాగృహానికి తరలించారు. అమాత్య, అతన్ని కూడా ఉరితీశారా? నేడు రేపు అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. చందనదాసుకు ఉరిశిక్ష. స్నేహానికి ప్రాణాలు సైతం అర్పించగల అజాత శత్రువు, కల్మషరహితుడు. ఛీ! ఇంతమంది నా కళ్ళ ముందు హతమవుతున్నా ఇంకా అలా అనకండి అమాత్య, అనకండి. నందవంశం అక్షమైన కాటి నుంచి మీరు సర్వము త్యజించారు. మీరే లేకపోతే ఈ
ప్రయత్నాలు మమ్మల్ని నడిపించే నాయకుడు ఎవరు? కారణం ఇదే సరైన సమయం. అంటే చాణక్యుడి ప్రవర్తనతో విభేదించిన చంద్రగుప్తుడు చాణక్యుడు లేకుండానే పరిపాలన సాగిస్తున్నాడు. చాణక్యుడు లేని చంద్రగుప్తుడిని లొంగ తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆలోచించండి. నిజమే, మగధ సామ్రాజ్య రక్షణే మన తక్షణ కర్తవ్యం. ఎలాగైనా చందనదాసును రక్షించుకోవాలి. నేడే మగధకు మన ప్రయాణం. స్నేహమా స్నేహమా స్వార్థమిరుగనట్టి దివ్య మహిమోజ్వల త్యాగమా స్నేహమా స్నేహమా స్వార్థమిరుగనట్టి దివ్య మహిమోజ్వల త్యాగమా స్నేహమా స్నేహమా కసిబూనివ కౌటిల్యం కంకం తెగ నరికిన రాయనీతి రణ వ్యాఘ్రం రక్తం బలి కోరిన చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించే స్నేహము సృష్టిలో నగమరమైన మాననీయ ధర్మము స్నేహమా స్నేహమా. అయ్యా చంద్రదాసు గారు, ఇది ఎక్కడి విడ్డుకురావండి? తమరు చేసిన తప్పిదం వల్ల తమ భార్యా బిడ్డలు చెరసాల పాలయ్యారు. తమ భార్యా బిడ్డలు కాపాడుకోవాల్సింది పోయి వారి ఇక్కట్ల పాలు చేసి శిక్ష నోపిస్తూ మరణించడం ధర్మశాస్త్రంలో పోసపడ్డ మీరు ఈ సూక్ష్మ ధర్మాన్ని ఎలా విస్మరించారు? అయ్యా, మీకు నేను చెప్పేటంతటి వాణ్ణి కాదు. మీ వివాహ సాంప్రదాయం ప్రకారం నాటి చరామి అంటూ ప్రమాణం చేసిన మీ భార్యని ఆమె వల్ల మీకు కలిగిన సంతానాన్ని కటకాల పాలు చేసి మీ దారి మీరు చూసుకోవడం ధర్మమా? అయ్యలారా, ఈ కాలాపరణమైన మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. వేసటలో వెంట నడచు వేదనలో కనులు తుడుచు చితినైనా తోడు నిలిచి మరు జన్మై మరలి వచ్చు మరు జన్మై మరలి వచ్చు స్నేహమా స్నేహమా. అయ్యా చంద్రదాసు, ఇప్పటికైనా మించిపోయినది లేదు. ఆ రాక్షస మార్చుల సతీసుతుల జాడ తెలిపి తమ భార్య బిడ్డలు సుఖంగా జీవించవచ్చు. తమ రాక్షస మత భార్య బిడ్డలు మీకు అప్పగించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఎక్కడికో పారిపోయిన అతని గురించి మీకు ఎందుకయ్యే ఈ తాపత్రయం, ఈ అకాల మరణం? ఆ రాక్షస మార్చుల వారు పాణిగ్రహం నాడు తన భార్యకు చేసిన ప్రమాణాన్ని తప్పి ఎటో పారిపోయాడు. అటువంటి కామని భార్యా బిడ్డలను కాపాడేందుకు మీరు బలై ఈ భార్యా బిడ్డలను ఆరాధన చేస్తారు. మీకు ఇది ధర్మమేనా? అయ్యలారా, మీ ఇద్దరికీ నా నమస్సు. చూడబోతే మీరు తలాకులాగా ఘోషించడం లేదు. సర్వశాస్త్ర
పనులు చేసే పంతుల్లాగా కనిపిస్తున్నాను. నీకు నేను ఏమి చెప్పగలవాడను? ధర్మాలన్నింటిలోకి మిత్రధర్మము గొప్పదని, దానవులన్నింటిలోకి తప్పక పాటించవలసింది వాగ్దానమని శాస్త్రము ఘోషిస్తున్నాయి కదా. నా మిత్రునికి వాగ్దానం చేశాను. మిత్రద్రోహిని వాగ్దాన భంగం కావించి పాత్రులను కాలేదు. ఈ ప్రాణం లేదు, తుచ్చమైన ప్రాణం స్నేహితుడి కోసం ప్రాణం అర్పించే అదృష్టాన్ని నాకు కలగదు. నన్ను వృత్తి ఏంటి అన్నారా? అది నా కంఠంలో ప్రాణం ఉండగా రాక్షస, రావద్దు, ఇచ్చడికి రావద్దు. ఇచ్చడికి వచ్చినట్టు చాణిక్య వారి కంటపడ్డా నీ ప్రాణం నీ ఆశయం కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు. పారిపో, ఇచ్చడికి పారిపో. నాయనా చందనదాసు, ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే నేను అమితంగా ప్రేమిస్తున్న మగధ సామ్రాజ్యం కథా వికలమైపోతుంది. నేను ఏమైపోయినా పర్వాలేదు. సుశిక్షితుడైన చక్రవర్తి పాదంలో మగధ ప్రజలు క్షేమంగా ఉంటే నాకు అంతే. తలా ఉన్నా మీరు వెతుకుతున్న రాక్షసామాత్యుణ్ణి నన్ను వృత్తి. మీరు ఎవరిని పట్టుకోవడానికి చందనదాసును వృత్తి ఇవ్వబోతున్నాడో ఆ రాక్షసామాత్యుణ్ణి నేను. ఆ మాయకుడైన చందనదాసును విడిచిపెట్టండి. అయ్యా, మీరు లొంగిపోవట అని మీ ఇష్టం, కానీ చందనదాసును శిక్షించకుండా విడిచిపెట్టే అధికారం మాకు లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్వయంగా వచ్చి నేరాన్ని అంగీకరించి లొంగిపోయినా నిరపరాధిని శిక్షిస్తారా? ఇదేమి రాజ్యం? ఇదెక్కడి నీతి? రాజ్యం ఇదే చాణక్య నీతి. రాజద్రోహి కంటే ఆ రాజద్రోహికి సహకరించిన వాడు మరింత ప్రమాదకారి. తెరమరుగున ఉండి మరికొందరు రాజద్రోహులను తయారు చేస్తారు. దీని వలన ప్రమాదం ఎక్కువ. వీళ్ళని కఠినంగా శిక్షించడమే చాణక్యుల వారి అర్థశాస్త్ర సారాంశం. అర్థశాస్త్ర సారాంశమా? నిరపరాధిని శిక్షిస్తారా? అతని నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశమే లేదా? ఇదెక్కడి రాజ్యం? ఇదెక్కడి నీతి? ఈ నిబంధనల్ని మార్చకూడదా? ఆ మార్పు నీవే చేయవచ్చు కదా. చెప్పు రాక్షస, నువ్వే ఆ మార్పు చేయవచ్చు కదా. అవును, నువ్వే. రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేసే అధికారం అమాత్యులకే ఉంటుంది. మగధ సామ్రాజ్యానికి మీరే కదా అమాత్యులు. నేను మహామంత్రినా కాక మరి నేనా? మిమ్మల్ని అసలు అమాత్య పదవి నుండి ఎవరు తొలగించారా? లేదే. పోనీ మీ పదవికి మీరు రాజీనామా సమర్పించారా? అది లేదే. మీరు ఏదో కారణం చేత కొంతకాలం పాటు మీ పదవికి దూరమైతే పరిపాలన సంక్షోభం సంభవించకూడదని అనధికారికంగా ఆ బాధ్యతలను నేను స్వీకరించాను. అనధికారులు అధికారులుగా పెత్తనం చెలాయించడం ఎంత చెడో నా అర్థశాస్త్రంలో భాష్యం కూడా చెప్పాను. సరే, ఇకనైనా తమరు తిరిగి మీ బాధ్యతను స్వీకరించి నన్ను బంధ విముక్తిని చేస్తే నేను వానప్రస్థానానికి వెళ్ళిపోతాను. సచిన బాబుని ఇంకా చంపుతావా చాణక్య? లేదు లేదు లేదు, ధర్మానికి సరైన సరికొత్త నిర్వచనం చెబుతున్నాను. నందులు అధర్మవర్తులని, సింహాసనార్హత లేని వారిని తెలిసి కూడా వాగ్దాన ధర్మానికి కట్టుబడి ఇంత చేశారు. మీరు అపాత్రులకు ఇచ్చిన వాగ్దాన ధర్మాన్ని విస్మరించి ధర్మవర్తులకు అండగా ఉండమని, అదే అసలు సిసలైన ధర్మమని నా భావన. అపాత్ర దానం చేయకూడదని మనం నమ్మిన ధర్మశాస్త్రాలే ఘోషిస్తున్నాయి కదా మాత్య. మగధ సామ్రాజ్యాధిపతులైన మహానందుల వారిని వంచి వెన్నుపోటు పడిచిన మహాపద్ముడు, మహానందుల వారికి గుతికి కారకులైన నందులు ఏ ధర్మాన్ని అనుసరించి సింహాసనానికి అర్హులయ్యారు చెప్పండి? మహానందుల వారి రక్తం పంచుకు పుట్టిన వారు, ధర్మ నిరుతులు, సర్వ సమర్థులు, సుక్షేత్రులైన చంద్రగుప్తులు ఏ ధర్మాన్ని అనుసరించి
మీ మనసుకు నిజం తెలుసు అమాత్య. అందుకే మీ నోట మాట బయటకు రావటం లేదు. మీరు లేని జీవితం జీవించలేకపోతున్నాను. నన్ను ఈ నరకం నుంచి విముక్తుడిని కావించండి. చంద్ర, మనం అనుకున్నది సాధించాం. ఈ నాటకానికి ఆటకట్టు. నాటకమా? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలున్న మాట నిజం కాదా? కాదు, తమరి ఆచూకీ తెలుసుకోవడం కోసం చాణక్యులు వారు నాతో ఆడించిన నాటకం. కానీ మీరే వారిని విడిచి ఉండలేక బయటపడ్డారు. అవును అమాత్య, రాజు బలహీనపడితేనే గాని శత్రువులకు అదును చిక్కదు. అందుకే కొంతకాలం పాటు ఎడబాటుగా ఉండమని చంద్రుని ఉపదేశించాం. ఆ ఫలితమే చందనదాసుకు ఉరిశిక్ష పడటం, మీరు బయటికి రావటానికి కారణమైనాయి. మీకున్నంతపాటి దురదృష్టి ఆలోచన నాకు లేకుండా పోయింది. మీరు సామాన్యులు కాదు, అసామాన్యులు. మీరొక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఇందులో గెలుపోటముల ప్రసక్తే లేదు. ఆర్షధర్మ పరిరక్షణకై నేను ఈ నాటకం ఆడాను. సువిశాల హిందూ సామ్రాజ్య స్థాపన జరిగి చంద్రగుప్త మౌర్య పాలనలో మీ అమాత్యత్వ కనుసజనలో నా అర్థశాస్త్ర ఫలాలను ఈ భరత జాతి అనుభవించడం ఒక్కటే నాకు కావలసింది. అందుకు తమరు సత్వరమే అమాత్య పదవి స్వీకరించవలసిందిగా ప్రార్థన. మీ మేధస్సు ముందు నా మేధస్సు వ్యర్థమని భావించిన ఈ తరుణంలో కూడా నన్ను అమాత్య పదవిని స్వీకరించమనడం భావ్యమా? మీ మేధస్సుకు నేను ఎప్పుడో ముగ్ధుడనయ్యాను. మీ రాజభక్తిని నేను శంకించడం లేదు. కనుకనే తమరిని మగధకు అమాత్యులను చేయాలనేదే మా తప. మీరు సామాన్యులు కాదు. ఆటలాడుకునే బాలుణ్ణి చేరదీసి నందులను సంహరించి అతనిని చక్రవర్తిని చేయడం సాధ్యమా? అది మీకొక్కరికే సాధ్యం. మీరన్నది వాస్తవం. నేను వ్యవస్థకు సంబంధించిన వాడినే. మగధ సామ్రాజ్యం ఒక క్షురకుని వల్ల వర్ణ సంక్రమమైంది. అందుకే నేను మగధ సామ్రాజ్యాన్ని రద్దు చేసి మూడాదేవి పుత్రుడైన చంద్రగుప్తుని మౌర్య సామ్రాజ్యానికి ప్రప్రథమ చక్రవర్తిగా అధిష్టింపజేయాలి. అది మీ కనుసభలో విజయవంతమవ్వాలి. అదే మురపుత్ర మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు నిజంగా మీకు తలవంచుతున్నాను చాణక్య. ధర్మరక్షణే పరిరక్షణగా భావించిన మీ సువిశాల హృదయానికి, ఆ హృదయంలో నాకింత తోటించిన మీ వాత్సల్యానికి ఆనాడు ధర్మశాలలో ప్రతిని సందర్భంగా మీలో ఉన్న మీ శిఖను మన స్నేహానికి గుర్తుగా మీ ధర్మరక్షణకు నిరవధికంగా ఇప్పుడే ఆ శిఖను నేను ముడివేస్తాను. చందంగా వెళ్ళిన శిఖను ముడివేసి మీ రుణం తీర్చుకోగలను అమాత్య. మీకేమి రుణం తీర్చుకోగలను? భవాన్ భిక్షాందే, భవాన్ భిక్షాందే. చందనదాసు ప్రాణాలను నాకు వరంగా ప్రసాదించండి. చంద్రదాసును విముక్తుడిని గావించండి. నీ
ప్రపంచంలో నిజమైన స్నేహితులకు మీరిరువురు ప్రతీక. అమాత్యవర్య, మీ మిత్రుడు చందన శ్రేష్ఠికి ఉరిశిక్ష విధించడం నా అభిమతం కాదు. ఈ విధంగానైనా తమను బయటకు రప్పించడానికి ఈ నాటకం ఆడాను. ఈ తలారులు కాదు, నా ఆప్తమిత్రుడు వేద పండితుడు ఇందు శర్మ వినయ. మిత్రమా చందన శ్రేష్ఠి, మిమ్మల్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తించి మౌల్య సామ్రాజ్య వాణిజ్య మంత్రిగా నియమించమని అమాత్యుల వారిని భరతఖండ చరిత్రలో జరగని సంతకం ఆర్య చాణక్య. వారికి ధన్యవాదాలు ఆర్య. మా ఇరువురి మేధస్సుతోటి మగధ సామ్రాజ్యాన్ని కొత్త పుత్తలు తొక్కిస్తాం. మిత్రులిరువరిలో ఒకరు మగధ సామ్రాజ్య అమాత్యం, మనకు వాణిజ్య మంత్రి. కానీ ఈ క్షణం నుంచి ఇది మగధ సామ్రాజ్యం కాదు, మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్య పాలనలో రాక్షసామత్వ కలుషంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆచంద్రాత్మం వర్ధిల్లాలనేదే ఆ ఆశయం. చంద్ర, ప్రస్థానానికి సమయం ఆసన్నమైంది. ఇది రసరంజని హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మాధ్య క్రియేషన్స్ కళా విపంచి వారి సంయుక్త నిర్వహణలో ఆర్య చాణక్య నాటకం. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికకి నేను డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మా ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ డి విజయభాస్కర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నారా విజయభాస్కర్ ఉన్నాడా? వెళ్ళిపోయారా? అలాగే ఈ నాటకం దర్శకత్వం వహించిన శ్రీ సుబ్బరాయ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అమరేంద్ర ఒక్కొక్కరు అమరేంద్ర బాగుంటారా? వెళ్ళిపోయారా వాళ్ళు కూడా? అలాగే మీ టీం మొత్తాన్ని వేదిక మీదకి పిలవండి సార్. అవునా? సరే, వరుస పెట్టి పిలుస్తా, తప్పులు ఏమైనా వస్తారు. అదే చెప్పాను నేను ఇప్పుడు. సరే, మీ ఈరోజు ఈ నాటకాన్ని గొప్పగా ప్రదర్శించిన మహతి కళా విపంచి హైదరాబాదు వారి ఆర్య చాణక్య చారిత్రాత్మక నాటకంలో నటించిన నటీనటులందరూ ఈ వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఇస్తాగా, అది అడిగి ఇస్తా.
ఒకసారి ఆచార్య డిఎస్ఎన్ మూర్తి గారిని వారి అభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాటకం ఎలా వచ్చిందో నేను చెప్పక్కర్లేదు, మీ చప్పట్లు చెబుతున్నాయి. రచన చాలా బాగుంది. కంచెల సూర్యప్రకాశరావుకి శుభాకాంక్షలు. అలాగే సుబ్రహ్మణ్య శర్మ చాలా కష్టపడి ఈ నాటకాన్ని చూపించాడు. ప్రపంచం అంతా ఇప్పుడు డిజిటలైజేషన్ అవుతుంటే నాటకంలో కూడా డిజిటల్ థియేటర్ అది కొత్త ప్రక్రియ వస్తున్నది. అది పరిచయం చేశాడు నాటకంలో. ప్రదర్శనలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆకట్టుకుంది. నటినటందరికీ శుభాకాంక్షలు. మంచి ప్రదర్శన తారకాల ద్వారా చూశాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు వారి స్పందన తెలియజేసి పాత్రధారులను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. 2 minutesలో అయిపోతుంది సార్, ఇప్పటికే లేట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. ఈ నాటకం ప్రారంభానికి ముందు ఒక 4-5 కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా ఈ నాటకం వేద్దాం అనుకున్నప్పుడు ఈ రచన చేయమని కంచెల సూర్యప్రకాశరావు గారిని కోరినప్పుడు వారు ఒక నెలలో ఒక 2-3 సీన్లు రాసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ అయ్యి ఒక 4 నెలల దాకా పాపం ఆయన రాయలేకపోయారు. అయినా సరే కష్టపడి ఆ తర్వాత ఈ నాటకాన్ని ఎట్లయినా పూర్తి చేయాలని పట్టుదలతో ఆయన ఇంకో 2 నెలలు రాసి మొత్తం మాకు ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు. రెండో పాయింట్, ఈ నాటకాన్ని మేము కాకినాడలో ఉన్నప్పుడు మా అన్నగారు డిఎస్ఎన్ మూర్తి గారికి వినిపించి ఎట్లా ఉందన్న దాన్ని ఏమన్నా మార్పులు చేయమంటారని అడిగినప్పుడు 2 ముఖ్యమైన సూచనలు చెప్పారు ఆయన. ఇందులో అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడు. అలెగ్జాండర్ ఆ టైంలో లేడు కాబట్టి తీసేసాయి మొత్తం అంటే 4 సీన్లు తీసేసాం. తర్వాత విజువల్గా ఎక్కువ మాట కాకుండా విజువల్గా కనిపించేటువంటి సీన్స్ కొంచెం డెవలప్ చేయని చెప్పారు. అవి 6 సీన్లు డెవలప్ చేశాను, ఇది విజువల్గా కనిపించడం కోసమే. అందుకని డిఎస్ఎన్ మూర్తి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ప్రతి శనివారం ప్రతి ఆదివారమే రిహార్సల్ పెట్టుకుంటే 2 నెలల పాటు ప్రతి ఆర్టిస్టు వచ్చి రిహార్సల్ చేసినందుకు మా ఆర్టిస్టులందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక వ్యక్తీకరించినప్పుడు నేను భయపడ్డాను. ఎందుకంటే అది మనకు చేత కాదు, ఏమవుతుందో ఏంటో తెలియదు, కొంచెం గ్యాప్స్ అవి వస్తాయని తెలిస్తే దాన్ని ప్రయత్నం చేద్దాం, ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి ఇది అవుతుంది కదా అని ఒక ధైర్యాన్ని ఇచ్చి ఫైనాన్షియల్గా నా అసిస్టెన్స్ నాకు ఉంటుంది, నేను చూస్తాను అని చెప్పిన బొప్పన నరసింహారావు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. చివరిగా ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి ఈ వేదిక మీద ప్రదర్శించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి రసరంజన్ వారికి, కార్యవర్గం సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఇందులో చాణుక్యుల పాత్రధారి దేచిరాజు చంద్రశేఖర్, ధర్మానందుడు వడ్డి సూర్యప్రకాష్, వినయుడు బైరాగి తలారి వెంకటకృష్ణ, ఇందు శర్మ జీవసిద్ధి తలారి భాగ్య శివశంకర శాస్త్రి, చంద్రగుప్తుడు సంజీవ్ ఆచార్య, వ్యాపారి మదన్, కార్మికుడు అంజుబాబు, కార్మికుడు వైరోచనుడు కూడా, నిర్వాహకుడు పరిచారకుడు డొక్కా భాస్కర్, రాక్షస మంత్రి లంక లక్ష్మీనారాయణ, ధననందుడు గోవిందనాయుడు, కటికవాడు సుబంధు నిట్టల శ్రీరామూర్తి గారు, మురాదేవి శ్రీమతి గంజి శోభ, పర్వతకుడు గంజి సత్యనారాయణ గారు, భద్రుడు బొప్పన నరసింహారావు, చందనదాసు పుండరీక శర్మ, విరాగగుప్తుడు స్వరాజ్ కుమార్, విషకన్య శ్రీమతి ప్రియాంక. దీనికి సంగీతం సమకూర్చిన వారు సాయి తేజ, శ్రీనివాసాచారి గారు. మేకప్ దుస్తులు అశోక్ పవర్, డిజిటల్ డిజైనర్ మదన్, రంగోద్దీపనం సురభి సంతోష్,
దర్శకత్వం భవదేవుడు సుబ్బరాయ శర్మ. ఇది ఈ నాటకాన్ని చూడాలని చాలా తాపత్రయం పడ్డారు రచయిత గారు. ఆయనకి 2 కిడ్నీస్లు పాడైపోయి డయాలసిస్ జరుగుతోంది. కేవలం వీల్ చైర్ మీద ఉన్నారు కాబట్టి వారు రాలేకపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది డ్రామా. థ్యాంక్ యూ. చివరి అంశం మా రసరంజని వారి పారితోషికాన్ని అందించవలసిందిగా మా కార్యదర్శి నటరాజు గారిని సుబ్బరాయ శర్మ గారికి ఇవ్వవలసిందిగా కోరుతాను.